SSC CHSL model test number 95, tier 1 model test number 95. Come on. My sister error location adugutunnadu. In the following question, some part of the sentence may have errors. Find out which part of the sentence has an error and select the appropriate option. If a sentence is free from error, select no error. Yes, my sister had a tough time removing the chewing gum that stuck with her hair అన్నాడు. Stuck with కాదు, stuck to. So that my sister had a tough time removing the chewing gum that stuck with her కాదది, that stuck to her hair. So that option number 3 లో, that is a third one లో error కనపడుతోంది. So that my option is 3. Now question number 2. The captain along with his team has been invited to the function. Yes my dear friends, మనం ఒక రూల్లో మాట్లాడుకున్నాం. ఒక్కసారి మీకోసం ఆ రూల్ మళ్ళా గుర్తు చేస్తా. With, along with ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ఫస్ట్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ అనేది రూల్. చూద్దాం. విత్, అలాంగ్ విత్. The principal along with his స్టూడెంట్స్ అనేటువంటి ఈ స్టేట్మెంట్ లో ద ప్రిన్సిపాల్ అలాంగ్ విత్ హిజ్ స్టూడెంట్స్ అనే ఈ స్టేట్మెంట్ లో ప్రిన్సిపాల్ అనేది సబ్జెక్ట్ నెంబర్ 1, మొదటి సబ్జెక్ట్ అనుకుంటున్నాం. హిజ్ స్టూడెంట్స్ అయితే అలాంగ్ విత్ కు ముందు ఎవరున్నారో చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటాం. ఇది సింగులర్ కాబట్టి విత్ లేదా అలాంగ్ విత్ అనే కాంబినేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. సో దట్ విత్ హిజ్ స్టూడెంట్స్ హ్యాజ్ కమ్ అని అన్నాను. దట్ మీన్స్ ఇక్కడ హ్యాజ్ కరెక్ట్, బికాజ్ అలాంగ్ విత్ ముందు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అనేది సింగులర్ కాబట్టి, ఇది సింగులర్ కాబట్టి అక్కడ హ్యాజ్ అనే సింగులర్ వెర్బ్ కూడా కరెక్టే. మరొక వాక్యం చూద్దాం. ఎస్, the students along with the principal the students along with the principal అనే ఈ స్టేట్మెంట్ లో along with అనేటువంటి పదానికి ముందు ఎవరున్నారయ్యా? స్టూడెంట్స్ అనేది ఉంది, అది ప్లూరల్ అయ్యా. ఇది ప్లూరల్ కాబట్టి ఈసారి మనం అప్లై చేస్తున్నాం. హ్యావ్ కమ్. సో దట్ దిస్ ఈజ్ ప్లూరల్ వెర్బ్. విత్ లేదా అలాంగ్ విత్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్ అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్ అవుతుంది. ఎస్, మరొకసారి విత్ అలాంగ్ విత్ అనే వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఇన్ దట్ కండిషన్ ప్రిన్సిపాల్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేటువంటి సింగులర్ వెర్బ్ ని యూజ్ చేశాను. ఇక్కడ స్టూడెంట్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి మిత్రమా వెర్బ్ హ్యావ్ యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ ప్లూరల్ వెర్బ్. రైట్ డౌన్. Yes, you are doing now question paper number 95 SSC CHSL tier 1. Yes, here principal singular కాబట్టి సింగులర్ అప్లై చేసినాను, స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ అప్లై చేసినాము.
ఇది విత్ అలాంగ్ విత్ అనే రూల్, ఇది మనం సుప్రభాతంలో 16వ రూల్ కింద నేర్చుకుని ఉన్నాం. 16th rule in our సుప్రభాతం. Now let me go to the next one. The captain along with his team అన్నప్పుడు ఎస్ మిత్రమా మనం గమనించవచ్చు, అలాంగ్ విత్ కి ముందు ఎవరు ఉన్నారయ్యా? ద క్యాప్టెన్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ఇక్కడ యూజ్ చేసినటువంటి సింగులర్ వెర్బ్ కరెక్టే. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూద్దాం. ద క్యాప్టెన్ అలాంగ్ విత్ హిజ్ టీమ్ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ టు ద ఫంక్షన్. దెర్ ఈజ్ నో ఎర్రర్ ఎట్ ఆల్. సో దట్ మై ఆప్షన్ ఈజ్ 4th one. Question number 3. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటున్నాడు. ఈ ఎఫెక్ట్ అనేటువంటిది వెర్బయా? ఈ ఎఫెక్ట్ కూడా వెర్బే. దిస్ ఈజ్ వెర్బ్ ప్లస్ ఎస్. కానీ అక్కడ ఉండేటువంటిది వెర్బ్ కాదు. ఖచ్చితంగా ఏముండాలయ్యా అంటే ఆ నౌన్ ఫామ్ ఉండాలి. దట్ ఈస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ గా తీసుకుందాం. ఎఫెక్ట్ అని ఎందుకు అనలేకపోతున్నానో చెప్తాను. ప్లూరల్ ఎందుకు తీసుకున్నారు, సింగులర్ ఎందుకు తీసుకోలేదు? కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ మెడికేషన్ ఇన్క్లూడ్ బ్లీడింగ్, నాజియా అండ్ వొమిటింగ్. ఇవి 3 ఉన్నాయి, బ్లీడింగ్, నాజియా అండ్ ఇవి 3 కూడా ఎఫెక్ట్స్, ఎఫెక్ట్ కాదు. కావున నేను ప్లూరల్ అయినటువంటి ఎఫెక్ట్స్ తీసుకున్నాను. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఎఫెక్ట్ కి ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనే దాన్ని వెర్బ్ గాను, ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనే దాన్ని నౌన్ గాను అప్లై చేస్తాం. దట్స్ ఆల్. నౌ క్వశ్చన్ నెంబర్ 4. Dash to my political rivals statement. The data reveals crime has not increased in this country. నా పొలిటికల్ రైవల్ స్టేట్మెంట్ కి విరుద్ధంగా డేటా ఏమి రివీల్ చేస్తోందయ్యా? ఇండియాలో, ఈ యొక్క కంట్రీలో క్రైమ్ పెద్దగా పెరగలేదు. మా పొలిటికల్ రైవల్ స్టేట్మెంట్ కి విరుద్ధంగా ఇది తెలియజేస్తోంది అన్నాడు. విరుద్ధంగా అనాలి అంటే యాక్సెప్టింగ్ కాదు, దట్ ఈజ్ కాంట్రరీ టు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, కాంట్రరీ టు అనే పదాన్ని అప్లై చేసి చదువుతాను, చూడండి. కాంట్రరీ టు మై పొలిటికల్ రైవల్స్ స్టేట్మెంట్, ద డేటా రివీల్స్ క్రైమ్ హ్యాస్ నాట్ ఇంక్రీజ్డ్ ఇన్ దిస్ కంట్రీ. దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఆపోజిట్ టు దట్ అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 6. రియల్ అనే పదం ఇచ్చినాడు. యాక్చువల్గా రియల్ అనే దాన్ని మనం దేనికి వాడతామంటే కింగ్డమ్ కు వాడతాం. అయితే ఇక్కడ ఏమొస్తుందయ్యా అంటే ఆ రీల్ మరొక రీల్ ఉంది అంటున్నాడు. దట్ మీన్స్ దట్ ఈస్ ఎ డైమెన్షన్ అని అర్థము. లిడ్ అంటే మీకు తెలుసు, దట్ ఈస్ ఎ క్యాప్, ఒక క్యాప్ అని అర్థం వస్తుంది. ఎజ్యూర్ అంటే ఏమిటయ్యా? దట్ ఈస్ బ్రైట్ బ్లూ. దట్ ఈస్ బ్రైట్ బ్లూ, ఎ కలర్ ఎజ్యూర్. లిడ్ మీన్స్ ఎ క్యాప్, డైమెన్షన్ ఇక్కడ రీల్ అనే అర్థాన్ని ఇస్తోంది. వాల్ట్ అనేటువంటిది ఇట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్చ్, అన్ ఓపెనింగ్ ఆఫ్ ఎ చర్చ్ ఆర్ ఎ లార్జ్ బిల్డింగ్ కు ఉండేటువంటి ఆ యొక్క టాప్ పాయింట్ అని అంటారు వాల్ట్, అండ్ ద టాప్ పాయింట్ ఆఫ్ ఏ ఆర్చ్. దట్ ఈస్ ఎ రూఫ్ అన్నాడు దాన్ని. దట్ ఈస్ నేను టాప్ పాయింట్ అంటున్నాను. ఎ రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్, ఎ రూఫ్ ఆఫ్ ద చర్చ్, that is called vault. Azure, bright blue. Lid means that is a cap. Here real means dimension. But em adigadu okkasari chuddam. In the following question, out of the 4 alternatives, select the word similar in meaning to the word given annadu. So that 4th option తీసుకోండి. Now question number 7. Rebuff annadu. Rebuff అనే పదానికి అర్థము ఆపోజిట్ అడుగుతున్నాడు. రిబఫ్ అంటే స్కోల్డ్ అని అర్థం వస్తుంది. దట్ ఈజ్ రిబ్యూక్ అనే అర్థం వస్తుంది. దట్ ఈజ్ స్నబ్ అనే అర్థం వస్తుంది. కాబట్టి ఆపోజిట్ వర్డ్ ప్రైజ్, దట్ ఈజ్ 4th one. దెన్ వాట్ ఈజ్ నిక్స్? నిక్స్ అంటే అర్థము నాట్ అని లేదా నథింగ్ అని అర్థము. నిక్స్ నిక్స్ అంటూ ఉంటాం. నహి నహి, దట్ ఈజ్ నా. నిక్స్ మీన్స్ నథింగ్. రిబఫ్ అంటే అర్థము స్కోల్డ్ అని, దట్ మీన్స్ రిబ్యూక్ అని అర్థం వచ్చింది. అపోజిట్ వర్డ్ ఏమైందయ్యా? ప్రైజ్ అయింది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, నిక్స్ అనే కొత్త పదాన్ని నేర్చుకున్నారు. దట్ మీన్స్ నథింగ్. క్వశ్చన్ నెంబర్ 7. In the following question, out of the 4 alternatives,
సెలెక్ట్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ అంటున్నాడు. ఎస్, రెసిడెడ్ అంటే షార్ట్ ఎండ్ అని అర్థము. షార్ట్ ఎండ్ అని అర్థము. ఆపోజిట్ వర్డ్ ఎక్స్టెండెడ్. తగ్గిపోవడాన్ని ఎబ్ అంటాం, తగ్గిపోవడాన్ని ఫేడ్ అవుట్ అవుతోంది ఫేడ్ అంటాం, తగ్గడాన్ని వేన్ అంటాం. ఆపోజిట్ వర్డ్ ఎక్స్టెండ్. ఫేడ్ అవుట్ అవడం మనకి తెలుసు, కలర్ పోయినప్పుడు అంటాం. మూన్ వ్యాక్స్ అండ్ వేన్ మనకు తెలుసు, తగ్గిపోవడాన్ని వేన్ అంటాం. ఎబ్ అండ్ టైడ్ తెలుసు, టైడ్ వస్తుంది ఎబ్ లాగుతుంది, తగ్గిపోవడాన్ని అంటాం. సో ఇది సముద్రం దగ్గర వాడతాం ఎప్స్ అండ్ టైడ్స్ అని, కలర్కి వాడతాం ఫేడ్ అవుట్ అని, మూన్కి వాడతాం మూన్ వ్యాక్స్ అండ్ వేన్ అని. ఇక్కడ వేనింగ్ అంటే అర్థము డిక్రీజింగ్ అని అర్థము, దట్ ఈజ్ రిసీడ్ అని అర్థము. సో దట్ ఆపోజిట్ వర్డ్ ఏమైందయ్యా, ఎక్స్టెండ్ అయింది. Question number 9. In the following question, out of the 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom. Idiom యొక్క మీనింగ్ చెప్తున్నాడు. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, నౌ డెసిషన్ ఈజ్ యువర్స్, యు ఆర్ ద ఇన్ చార్జ్ ఆఫ్ సంథింగ్. చూద్దాం. పుట్ ద బ్లేమ్ ఆన్ ద అదర్ పర్సన్, నో. రిక్వెస్ట్ సమ్వన్ టు రిటర్న్ యువర్ బిలాంగింగ్, నో. It is up to you to make the next decision, yes. To tell someone politely about his or her mistakes, no. My dear friends, థర్డ్ వన్ మరొకసారి చదువుతున్నాను. బాల్ నీ కోర్టులో ఉంది అంటే నిర్ణయం నువ్వే తీసుకోవాలి అని అర్థం. ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ డెసిషన్ ఆర్ స్టెప్ అని అర్థం వచ్చింది. సో దట్ థర్డ్ ఆప్షన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 10. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనేటువంటి ఇడియంకి మీనింగ్ అడుగుతున్నాడు. టు బెస్ట్ టీమ్స్ కంపీట్ విత్ ఈచ్ అదర్, నో. ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ సమ్వన్ హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎంజాయింగ్, ఎస్. 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్, రెండు అవకాశాలని అతనే ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని అంటాం. సెకండ్ వన్ కరెక్టే. థర్డ్ వన్, గాడ్స్ హూ రూల్ హెవెన్ అండ్ ఎర్త్, నో. A person who is respected even by his enemies, no. సెకండ్ వన్ మరొకసారి చదువుతున్నాను. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే అర్థము ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ సమ్వన్ హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎంజాయింగ్ 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్. 2 విభిన్నమైన అవకాశాలను ఒకడే ఎంజాయ్ చేస్తున్నప్పుడు హీ హ్యాస్ ది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని అనవచ్చు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. Come on, my dear friends. Question number 11. In the following question, out of the 4 alternatives, select the alternative which will improve the bracketed part of the sentence. In case no improvement is needed, select no improvement. Question. The shoes were very expensive. I could not afford buying them, no. I could not afford to buy them, that is the second option. Could not afford bought and unlem, could not afford buying them kaadu, could not afford to buy them, that is the second option. Question number 12. After they dash eating, they went out for a walk, they went for a walk. Yes mitrama, ఒక్కసారి గుర్తు చేసుకోండి. When there are 2 actions in the past, earlier action will be or should be in had plus V3. Second action will be in V2. గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని had plus V3 లోను, తరువాత జరిగిన విషయాన్ని V2 లోను చెప్తాం. When there are 2 actions in the past, the earlier action should be had plus V3 and the latter action will be V2. Now మనకు తెలుసు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద ఫిల్మ్ షో had begun. The film show had begun before I entered. Before I entered theater, the film show had begun అన్నాం.
హ్యాడ్ ప్లస్ V3 ముందుగా జరిగిపోయింది. బిఫోర్ ఐ ఎంటర్డ్ అన్నాం, దట్ ఈజ్ V2. ఇక్కడ రెండు పనులు జరిగాయి మిత్రమా. ఒకటి ముందుగా జరిగితే ఒకటి తర్వాత జరిగింది. ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లోను, తరువాత జరిగిన విషయాన్ని V2లోను చెప్పడం జరిగింది. వెన్ దేర్ ఆర్ టూ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఎర్లియర్ యాక్షన్ షుడ్ బి హ్యాడ్ ప్లస్ V3, లేటర్ యాక్షన్ విల్ బి V2. సో గతంలో రెండు పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలనే రూల్ చూసినప్పుడు, ఆఫ్టర్ దే హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్, తినడం అయిపోయిన తర్వాత, దే వెంట్ ఫర్ ఎ వాక్. అబ్సల్యూట్లీ రైట్, నో నీడ్ ఆఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్. ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ ఆప్షన్. ఇంటరప్ట్ ఏ పబ్లిక్ స్పీకర్. పబ్లిక్ గా ఒకడు మాట్లాడుతున్నప్పుడు వాడిని మనము ఇంటరప్ట్ చేస్తే విత్ డెరిజివ్ ఆర్ అగ్రెసివ్ కామెంట్స్ ఆర్ అబ్యూజ్, తిడుతూ వాడిని మాట్లాడనివ్వకుండా మాట్లాడుతున్న స్పీకర్ని ఆపేయడాన్ని అంటారు హెక్కెల్ అని అంటాం. మిత్రమా, నీకు తెలుసు సూద్ అన్న డాల్సిఫై అన్న అర్థం ఏంటయ్యా అంటే కామ్ డౌన్ చేయడము. అండ్ ఎవ్రీవన్ నో వాట్ ఈజ్ ఎల్ఐ. ఎల్ఐ అనే పదానికి అందరికీ అర్థం తెలుస్తున్నదే, దట్ ఈజ్ ద థింగ్ ఈజ్ ఓవర్ నౌ. సో సేమ్ అర్థం వస్తుంది ఇది కూడా, ఎల్ఐ కూడా. నో క్వశ్చన్ నెంబర్ 14. నాట్ బీయింగ్ వాట్ ఇట్ పర్పోర్ట్స్ టు బి. కనిపిస్తున్నట్టుగా లేదు, అది ఎలా ఉంటుంది అనుకున్నామో అలా లేదు. దీన్నే మనం డిజానెస్ట్ అనుకోవచ్చు. ఎలా ఉందో అలాగే ఉంటే దాన్ని ఎవిడెంట్ అంటాం. మనం చెప్పినట్టుగా ఉంటే లెజిటిమేట్ అంటాం. మనం చూస్తున్నట్టుగా ఉంటే పల్పబుల్ అంటాం. కానీ అలా లేదంటున్నాడు కాబట్టి స్పురియస్ లేదా స్పరియస్ అనుకోవచ్చు. దీనికి యాక్చువల్గా మనం మీనింగ్ ఇలా చెప్పుకున్నాం, దట్ ఈజ్ డిస్ఆనెస్ట్ అని. డిస్ఆనెస్ట్ అని చెప్పుకున్నాం. నాట్ బీయింగ్ వాట్ ఇట్ పర్పోర్ట్స్ టు బి, ఎలా ఉండాలో అనుకున్నట్టుగా లేదు కాబట్టి దాన్ని స్పురియస్ అన్నాం. యు నో వాట్ ఈజ్ ఎవిడెంట్. లెజిటిమేట్ అంటే మనకి తెలుసు, దట్ ఈజ్ లీగల్ అని. పల్పబుల్ అంటే మనకి ఐడియా ఉంది, దట్ ఈజ్ టాంజిబుల్ అని. దట్ వీ కెన్ టచ్, వీ కెన్ ఫీల్, దట్ ఈజ్ పల్పబుల్ ఆర్ టాంజిబుల్. ఎవిడెంట్ యు నో దట్ ఈజ్ ఎవిడెన్స్ అని. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ స్పురియస్ లేదా స్పరియస్. నౌ క్యాస్టిగేటెడ్ అనే పదం ఇచ్చినాడు. CASTIGATED, దట్ ఈజ్ క్యాస్టిగేటెడ్. ఇక్కడ ఒక టీ ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ ఈ తప్పు వచ్చిందమ్మా, ఇక్కడ ఏ తప్పు వచ్చింది. క్యాస్టిగేటెడ్ మీన్స్ క్రిటిసైజ్ అని. సీరియస్ క్రిటిసైజేషన్ ని క్యాస్టిగేట్ అంటాం. దట్ ఈజ్ స్కోల్డింగ్ కూడా అవ్వచ్చు, దాన్ని రిప్రమాండ్ అంటాం. క్యాస్టిగేటెడ్. క్వశ్చన్ నెంబర్ 16 ఫర్ యూ. పొజెస్ అనే పదం కావాలి నాకు. POSS ఉండాలి. POSS లేదు, POSS లేదు, POSSE SS, మళ్ళా SS ఉండాలి, లేదు. POSSESS, దట్ ఈజ్ పొజెస్. దానికి ES యాడ్ చేశాడు. పొజెసెస్ అంటే అర్థము హ్యావ్ అని అర్థం వస్తుంది. దట్ మీన్స్ కలిగి ఉండడము. పొజెసెస్. POSSESS పొజెసెస్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ SS లేదు, ఇక్కడ SS లేదు, ఇక్కడ ఉంది కానీ SS, ఇక్కడ SS లేదు. సో ఆ విధంగా SSES ఉండాలి. దట్ ఈజ్ పొజెసెస్, దట్ మీన్స్ హ్యావ్. ద రూమ్ విచ్ ఈల్డెడ్ సో మచ్, జెడ్ తో స్టార్ట్ అవ్వాలి. సో మచ్ సాటిస్ఫాక్షన్ టు ద 2 boys వాజ్ ఆన్ బోర్డింగ్ house in Becker Street. No, was on the 4th floor of a boarding house. So that my dear friends, Z tarvata X, X tarvata Y apply cheyali. Chadukundama. The room which yielded so much satisfaction to the 2 boys was on the 4th floor of a boarding house in Becker Street. That is Z. Z tarvata X, X తర్వాత Y, దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఇక్కడ సో అని కనబడుతోంది కాబట్టి సో మచ్ తీసుకున్నాను. ఇక్కడ ఆన్ అనేది కనబడుతోంది, ఆన్ ద 4th floor of a house, ఆన్ ద 4th floor of a house. సో దట్ Z, X, Y. Now come on my dear friends, question number 18.
By the time the government offices or educational institutions open, many daylight hours are already lost. చాలా సింపుల్గా XYZ ఇచ్చినాడు, చూద్దాం. By the time government offices or educational institutions open, many daylight hours are already lost అంటున్నాడు. X, Y, Z, that is the third option. Now question number 19. Sarala changed the curtains. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు మిత్రమా. చేంజ్డ్ అనేటువంటిది V2 అయ్యా. V2 కెన్ బి రిటన్ యాజ్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. V2 వచ్చినప్పుడు వజార్ వర్ ప్లస్ V3 రావాలి. చేంజ్డ్ అనేది ఇప్పుడు ఎలా మారాలయ్యా? వాజ్ చేంజ్డ్ గా మారాలి లేదా వర్ చేంజ్డ్ గా మారాలి. హూ చేంజ్డ్, ఎవరు మార్చినారు? సర్లా సబ్జెక్ట్. వాట్ చేంజ్డ్, ద కర్టెన్స్ ఆబ్జెక్ట్. వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ వస్తుందని, హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్ వస్తుందని తెలుసు. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఆబ్జెక్ట్ అయినటువంటి ద కర్టెన్స్ తో స్టార్ట్ అవ్వాలి. ఎస్, సో దట్ దిస్ ఈజ్ రాంగ్ and this one is also wrong. Now I am going with the second option. The curtains were changed by Sarla, so that is the second option, were plus V3. Adigo object. The curtains were changed by Sarla, that is the second option. Now I am going with question number 20. My father said to the stranger, where do you live? Idi question kabatti asked avali. My father asked the stranger where conjunction వాడినాడు కానీ he lives కాదు. My father asked the stranger where కరెక్టే కానీ has been correct కాదు. My father asked where he lives, no, wrong. My father asked the stranger where he lived, that is correct. That is the fourth option. My father asked the stranger where he lived. సింపుల్ గా మరొక విధంగా కూడా దీని ఆన్సర్ చెప్పొచ్చు. My father asked the stranger about వేర్ డూ యూ లివ్ ని ఏ విధంగా రైట్ డౌన్ చేయొచ్చు అంటే అబౌట్ హిజ్ అడ్రస్ గా కూడా చెప్పచ్చు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మై ఫాదర్ ఆస్క్డ్ ద స్ట్రేంజర్ అబౌట్ హిజ్ అడ్రస్ అన్నా, మై ఫాదర్ ఆస్క్డ్ ద స్ట్రేంజర్ వేర్ డూ యూ లివ్, వేర్ హీ లివ్డ్ అన్నా ఒకే ఆన్సర్ వస్తుంది. నౌ question number 21. Yes, my coat is pretty warm even though it cost 9.99 and came from the flea market. It had a label in it, Christian buyer, but I cut it out as soon as I got home. You can't work where I work and I have Christian buyer in your coat. You could have a genuine vintage Christian dirt label or something Japanese, or maybe no label because you make your clothes yourself out of retro fabrics that you source at Alfie's Antiques, but not Christian buyer. As I get near Catford Bridge, I start to feel a knot of tension. I really don't want to be late today. My boss has started throwing all sorts of hissy fits about people swanning at all times. So I left an extra 20 minutes early in case it was a bad day. I can already see it is a god awful day
They have been having a lot of problems on our line recently and keep cancelling trains with no warning. Trouble is, in London rush hour, you cannot just cancel trains. What are all the people who were planning to get on the train supposed to do? Evaporate. What aspect of the quote she wanted to hide? That is, was too warm, that was cheap copy, that it was expensive, that it was from a luxury market. One more time, అడుగుతున్నాడు వాడు, అది ఎందువల్ల ఆమె వద్దని అనుకుంటోంది అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడో రిట్రో మార్కెట్లో కొన్నటువంటి చీప్ క్వాలిటీ కాబట్టి ఆమె వద్దనుకుంటోంది. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నౌ the other would prefer to be seen wearing all of the following types of clothes except, అన్నీ వేసుకుంటాడు కానీ ఇది మాత్రం వేసుకోవట్లేదు. wearing all those with the Christian Dior label, maybe అయి ఉండొచ్చు. and no, any Japanese brand clothes stitched by herself. You could have a genuine vintage Christian Dior table or something Japanese, or maybe no label because you make your clothes yourself. ఇవన్నీ వేసుకుంటాం కానీ except but not Christian Dior. So that is the fourth option. Now I am going with the 23rd. Why is her boss angry? Because he has started suffering from fits? No, because it is a bad day, because she was late the day before, because employees are coming late to work. That is the fourth option. అందువల్ల బాస్ ఎప్పుడు కోపంగా ఉంటారు. వాట్ హ్యాస్ బీన్ ద ప్రాబ్లమ్ విత్ లండన్ ట్రైన్స్ లేట్లీ? ఎందుకు లేట్గా వస్తాయి? ద ట్రైన్స్ హ్యావ్ బికమ్ ఆఫుల్. దెర్ ఆర్ మోర్ ట్రైన్స్ డ్యూరింగ్ రష్ అవర్. పీపుల్ ఆర్ లేట్ టు వర్క్ బికాస్ ఆఫ్ ట్రైన్ డిలేస్. ట్రైన్స్ ఆర్ క్యాన్సల్డ్ వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్స్ ఏ బ్యాడ్ డే ఫర్ ద ఆథర్? బీయింగ్ కాట్ వేరింగ్ ఏ చీప్ బ్రాండ్ కోట్? నో. క్యాన్సిల్డ్ ట్రైన్స్ డ్యూరింగ్ లండన్ rush hour అయి ఉండాలి. when other employees are on time? No. having to spend money on expensive clothes? No. that is the second option. cancel trains during London rush hour. Now my dear friends, question number 1 stuck to అని నేర్చుకున్నాం. question number 2 no error. question number 3 effects. question number 4 that is contrary to. question number 5 ravine. wow, దట్ ఈజ్ ఎబిస్ అండి. డీప్ అని అర్థము. వాటర్కి వాడతాము దీన్ని. ఇట్స్ ఏ వాటర్కి వాడతాం. డీప్ లెవెల్లో ఎక్కడో లోయలో ఉన్న వాటర్కి వాడతాం. ఎబిస్ అనేది కూడా డీపే. లుసిడ్ అంటే మీకు తెలుసు, దట్ ఈజ్ క్లియర్ అని. పేటెంట్ అనేది తెలుసు. పల్పబుల్ అంటే మరొకసారి చెప్తున్నా టాంజిబుల్ అని. సో దట్ డీప్ వాటర్ని ఏమంటామంటే రివైన్ అంటాం. దట్ ఈజ్ ఎబిస్, డీప్. సిక్స్త్ వన్ రియల్మ్ అన్నాడు, డైమెన్షన్. సెవెంత్ వన్ రిబఫ్ అన్నాడు, ఆపోజిట్ ప్రైజ్. రిసీడ్ అన్నాడు, ఆపోజిట్ ఎక్స్టెండెడ్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. yes, you have to take the decision. best of both worlds, having two opportunities at the same time. I could not afford to buy them. had to finish, absolutely right. yes, heckling అంటాం దాన్ని. లెజిటిమేట్ పల్పబుల్ కాదు, స్పరియస్ లేదా స్పురియస్ అన్నాము. క్యాస్టిగేటెడ్ అంటే రిప్రమాండ్. పొజెసెస్లో డబల్ ఎస్ ఈఎస్. ఎస్, సో మచ్ తీసుకున్నాము. ఆన్ ద 4th floor. గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఓపెన్ మెనీ daylight hours are already lost XYZ. that is the third option. changed became were changed and asked the stranger. so this is about the question paper number 95 from SSC CHSL Tier 1. Thank you very much.